మన ప్రభువును మనం ఆరాధించకపోయే ముందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయాన్ని మార్చి స్పష్టంగా బిగ్గరగా మన భాగాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయాన్ని అంతటిని మార్చి మన భాగాలు స్పష్టంగా బిగ్గరగా చదువుదాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఆయన నా పుత్రమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. దేవుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా వంటముడని రుచి చూసి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించున్నాడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురులు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరు వాడేవాడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడేవాడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుక్కుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు తెచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సైన్యములకు అధిపతివైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ మా ప్రభు దినము మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఆరాధించాలని కూడుకున్న మీ బిడ్డలను బట్టి ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, చిన్న మందగా కూడి ఉంటున్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి మాకు నేర్పించండి. దయగలిగిన మా ప్రభువా, మీరు తీసుకొచ్చిన మీ జనాంగమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. రావాల్సిన ప్రభు బిడ్డలను త్వరపెట్టి తీసుకురండి. దయగలిగిన మా ప్రభువా, నేనైతే నిష్ప్రయోజకుణ్ణి, ఎన్నిక లేనటువంటి వాడిని, ఏ మంచితనము లేనటువంటి వాడిని, ఈ స్థలంలో నిలవబడ్డానికి ఏమాత్రము యోగ్యుడను కాను. అయినా నా పట్ల మీరు చూపిన మీ నిత్యమైన ప్రేమను బట్టి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలిగిన మా దేవా, బలహీనుని తండ్రి, కృప చూపించండి. మీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయిస్తుంటున్నాను ప్రభువా, మీ శిలువ శక్తిని ఆశ్రయిస్తుంటున్నాను. మీ పునరుత్థాన శక్తి ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటుండగా నన్ను బాగా కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ కొరకు ఉపయోగపడి సాధనముగా వాడుకోండి నా తండ్రి. చేతగాని వాడినయ్యా ఒప్పుకుంటున్నాను తండ్రి, నన్ను మీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. మిమ్మల్ని ఆరాధించడానికి ఎట్టి మాటలు అవసరమో అట్టి మాటలు మాకు దయచేయండి. దయగలిగిన మా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు మాకు బోధించండి, సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ఇవ్వండి నా తండ్రి. ఈ స్థలములో మీ సంచారం ఉంచండి. దయగలిగిన మా తండ్రి, మిమ్మల్ని మేము
కీర్తించి గొప్ప చేయడానికి, ఆరాధించి గణపరచడానికి మాకు సహాయం చేయండి. నా ప్రభువా, ముందున్న సమయం మాకు ఆశీర్వదకరంగా ఉంచండి. మీరు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిర్గమ 4:12 ప్రకారం నీ నోటికి తోడై ఉండేదను, నీవు పలుకొలుతుంది నీకు బోధించదునని సెలవిచ్చిన మా ప్రభువా, నా నోటికి తోడుగా ఉండండి. ప్రభువా, సహాయం చేయండి. అలాగే నీ నోటిని బాగా తెరువుము, దాన్ని నేను నింపెదనని అన్నావు కదా తండ్రి. నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటుండగా నా నోట మీ మాటలు ఉంచండి. కాని మాట ఏది నా నోట రానివ్వకు తండ్రి. నా తండ్రి, నా ప్రభువా, అలాగే యోహాను 3:34 ప్రకారం మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించి దేవుడు కాదు గనుక మీ సమృద్ధి అయిన ఆత్మను దయచేసి మీ నామ మహిమార్థమై మీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ, నన్ను సంపూర్ణంగా మీ దగల హస్తాలకు అప్పగించుకుంటూ, మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి ఆ కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన మా రక్షకుడు, మా విమోచకుడైన యేసు ప్రభు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం అంటేనే చాలా శ్రేష్టమైన గ్రంథము. కీర్తనల గ్రంథము ఎందుకు శ్రేష్టమైనదంటే, కీర్తనల గ్రంథము 66 పుస్తకాలు అన్నిట్లలో కంటే పెద్ద పుస్తకము అనేది ఒకటైతే, ఈ కీర్తన గ్రంథంలోనే అతి పెద్ద అధ్యాయం ఉండేది కూడా కీర్తన గ్రంథంలోనే. అలాగే అతి చిన్న అధ్యాయం ఉండేది కూడా కీర్తనల గ్రంథంలోనే. ఏమీ తెలియని వారికైనా బైబిల్ ఇచ్చి బైబిల్ని ఓపెన్ చేయమంటే కళ్ళు మూసుకొని సులభంగా తీసినా కూడా దాదాపు కీర్తనల గ్రంథమే వస్తుంది. అంటే అంత శ్రేష్టమైనటువంటిది కీర్తనల గ్రంథము. ఈ కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలలో దావీదు భక్తుడు రాసిన కీర్తనలు సగానికి పైనే ఉన్నాయి. అయితే ఇక్కడ వీటిల్లో ఎంతో శ్రేష్టమైన అధ్యాయాల్లో, శ్రేష్టమైన కీర్తనలలో 34వ కీర్తన కూడా ఒకటి అని చెప్పడానికి ఏ సందేహం లేదు. 34వ కీర్తన చాలా చాలా మంచి కీర్తన. ఈ కీర్తన స్తుతి కీర్తన. ఈ కీర్తన ఏ సమయంలో రాశారు అదే కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ పైన సన్న అక్షరాలతో రాయబడి ఉంది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అంటే దావీదు వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు అప్పుడు రాశాడు ఆ కీర్తన. ఈ 150 కీర్తనల్లో ఆయన రాసినటువంటి, అంటే ఈ సందర్భంలో, అంటే ఆయన గుహలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉంటే సౌలు చంపేస్తాడు, ఫిలిస్తీన్ల దగ్గర ఉంటే అబీమెలెకు ద్వారా అపాయం రావచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి తరిమివేయబడిన తరువాత అప్పుడు గుహలో చేరి ఆయన రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. 34వ కీర్తన, 57వ కీర్తన, 107వ కీర్తన, 108వ కీర్తన, ఈ 4 కీర్తనలు కూడా గుహలోనే ఉండి రాశాడు. సరే, ఈ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటి సమయాల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను కూర్చున్నవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు
ఉమ్మి తన గడ్డం మీదకి కారణిచ్చుచునుండెను. వారు అతనిని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ఇక్కడ మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఏమనుంది? గాతు రాజైన ఆకీషు అని ఉంది. అలాగే 34వ కీర్తనలో పై భాగంలో మనం ఏం చూసాము? అబీమెలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించాడు అని ఇక్కడ ఉంది 34వ అధ్యాయంలో. అంటే ఇక్కడ గాతు రాజైన ఆకీషు అన్న అబీమెలకు అన్న రెండు ఒకటే. ఎందుకు రెండు ఒకటే అని అంటే, ఫిలిష్తీయుల రాజు అబీమెలకు, ఫిలిష్తీయుల రాజు అబీమెలకు, అలా అంటే అవి బిరుదులు అనమాట. ఐగుప్తు రాజు ఫరో, రోమా రాజు సీజర్, కైజరు. అలాగే మనకి ఈయన అబీమెలకు. ఈ అబీమెలకు అని ఆయన మొదట్లో మనం ఎక్కడ చూడొచ్చు? ఇస్సాకు సందర్భంలో చూడొచ్చు. ఆదికాండము 26వ అధ్యాయము 8వ వచనం. అక్కడ అతడు చాలా జన్మలు నిండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలకు, సరే అంటే మనకు కావాల్సిన భాగము అబీమెలకు. అబీమెలకు అంటే దావీదు కాలంలో ఉన్న అబీమెలకు, ఇక్కడ ఇస్సాకు కాలంలో ఉన్న అబీమెలకు ఒక్కరే కాదు. అంటే ఇస్సాకు కాలంలో ఉన్న అబీమెలకుకి వేరే పేరు ఉంటుంది. ఇక్కడ దావీదు కాలంలో ఉన్న అబీమెలకుకి ఇంకో పేరు ఉంది. అయితే దావీదు కాలంలో ఉన్న అబీమెలకుకు ఉన్నటువంటి పేరు ఆకీషు. ఈ ఆకీషు దగ్గర నుంచి తోలివేయబడ్డాడు. ఎందుకు తోలివేయబడ్డాడు? పిచ్చి చేష్టాలు చేస్తున్నాడు కాబట్టి నా దగ్గర, నా నగరిలో దావీదు ఉండడానికి తగినవాడు కాడు అని తరిమేస్తారు. దావీదుకి కావాల్సింది కూడా అదే. అక్కడే కానీ ఉంటే దావీదు ఏమైపోతాడు? చంపివేయబడతాడు. ఎందుకంటే ఆ భాగంలో గుర్తు చేశారు. అంటే దావీదు గొల్యాతును చంపినప్పుడు, అంటే ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతుని చంపాడు. మరి తిరిగి మళ్ళీ ఫిలిస్తీయుల దగ్గరికి పోతే ఊరుకుండా ఇస్తారా దావీదుని? తప్పకుండా దావీదుని కూడా చంపేస్తారు. మరి చంపేయాల్సిన ఆ సందర్భంలో ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే దావీదు అలా నటించాడు. ఆ విధంగా చేయకపోతే ప్రాణాన్ని కోల్పోతాడు. అంటే ప్రాణ భయంతో ఇశ్రాయేలు దేశంలో ఉండలేకపోతున్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల దగ్గర కూడా ఉండలేక గుహలో చేరి అప్పుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. 34వ అధ్యాయానికి వద్దాం. 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సాధారణంగా ఎప్పుడు మనం స్తుతిస్తాము? మనకు మేలు జరిగితే స్తుతిస్తాం. మేలు జరిగినప్పుడు స్తుతించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేలు జరిగినా స్తుతించకుండా కృతజ్ఞత లేని వారిగా కొంతమంది ఉంటారు. కొంతమందికి మేలు జరగకపోతే నేను ఎందుకు స్తుతించాలా, నాకు దేవుడు ఏమి సహాయం చేసినాడని నేను స్తుతించాలా, నేను స్తుతించను అనేవాళ్ళు లేకపోలేదు. అలాగే కీడు జరిగినా కూడా స్తుతించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ లిస్టులో ఉన్నటువంటి వారే దావీదు. అంటే దావీదుకి ఏ పరిస్థితుల్లో స్తుతిస్తున్నాడు? దావీదు చాలా కష్టాల్లో ఉన్నాడు. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉండలేకపోతున్నాడు.
ఎందుకు? సౌలు ఏ క్షణాన నన్ను చంపేస్తాడో అనే భయంతో. సరే, సౌలు దగ్గర నుంచి తప్పించుకొని ఫిలిస్తీన్ల దగ్గరికి వద్దామని అనుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఈ పరిస్థితుల్లో గుహల్లో, ఆ కొండల్లో దాక్కోవాల్సి వస్తుంది. అంటే ఆ కొండల్లో, గుహల్లో దాక్కుని బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తున్నాడు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉంటున్నాడు. కొంతమంది అయితే మేలు జరిగినప్పుడు మాత్రమే స్తుతించే వాళ్ళు ఉంటున్నారు. కానీ దావీదు దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? మేలైనా కీడైనా ఏమి జరిగినా నీకే మహిమ ప్రభువా అని చెప్పే రీతిలో మనము ఉండాలి. తెస్సలోనికీ రాసిన పత్రికలో, తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలి. దావీదు దేవుని చిత్తానుసారుడు ఎట్టయ్యాడు అంటే ప్రతి విషయంలో కూడా ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు కాబట్టే దేవుని ఇష్టానుసారుడు అయ్యాడు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువమ్మా, తెస్సలోనికీ పత్రిక. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అదే దేవుని చిత్తము. అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువమ్మా, 5:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉండాలి. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయన చిత్తము నెరవేర్చినటువంటి వారమే. ఈ సందర్భంలో దావీదు శ్రమల్లో దేవుని స్తుతించాడు. ఇంకా శ్రమల్లో స్తుతించిన వారు అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? యోబు భక్తులు గుర్తు రావాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము చదవమ్మా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ మాట అనగలిగినాడంటే యోబు భక్తుడు మాత్రమే అనగలడు. ఎందుకు యోబు భక్తుడు మాత్రమే అనగలడని చెప్పొచ్చు అంటే, యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అనే సాక్ష్యము దేవుని దగ్గర నుంచి యోబు భక్తుడు పొందుకొని ఉన్నాడు. కాబట్టి యోబు భక్తుడు ఆ మాట అనగలుగుతున్నాడు. తన పిల్లలందరూ చనిపోయారు, తన ఆస్తి అంతా పోయింది. అయినా ఆ పరిస్థితుల్లో ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అంటున్నాడు. ఇంకో సందర్భంలో కూడా 2వ అధ్యాయంలో 10వ వచనంలో వాళ్ళ భార్య వచ్చి అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు మనము అనుభవింప తగదా అనను. అంటే మేలుకైనా కీడుకైనా దేవుని మనము స్తుతించే వారిగా ఉండాలి. దావీదు మహారాజు అలాగే స్తుతించాడు. కష్ట పరిస్థితుల్లో ఉండడానికి సరైన ఇల్లు లేని పరిస్థితుల్లో ఆయన దేవుని స్తుతించాడు. యోబు భక్తుడు కూడా అలాగే స్తుతించాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యములు
16వ అధ్యాయము పౌలు శీల అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 22 నుంచి చదువమ్మా. 16వ అధ్యాయం 22 నుంచి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. అంటే వాళ్ళు కొట్టబడ్డారు, సంఖ్యలతో బంధించబడ్డారు, వాళ్ళకి చాలా శ్రమ పొందుతున్నారు, వాళ్ళు చాలా శ్రమలు భరిస్తున్నారు. శ్రమలు భరిస్తున్నా కూడా ఏమంటున్నారు? సంతోషంగా వాళ్ళు పాటలు పాడుతున్నారు. అంటే కీర్తనలు పాడుచుండిరి అనగా పాటలు పాడుతున్నారు. అంటే దేవుని మహిమపరుస్తున్నారు. ప్రతి పరిస్థితికి దేవుని ఆరాధిస్తున్నారు. కష్ట పరిస్థితుల్లో అనగా ప్రతికూల పరిస్థితుల్లో ఆరాధిస్తున్నారు. అనుకూల పరిస్థితుల్లో దేవుడు చేసిన మేలును బట్టి ఆరాధిస్తున్నారు. ఎల్లవేళలా అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12 ఇక్కడ పౌలు భక్తులు కూడా ఆయన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, సరే అమ్మ 7 నుంచి చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. క్రీస్తు నిమిత్తము ప్రతి పరిస్థితుల్లో నేను సంతోషిస్తున్నాను అని అంటాడు. అంటే సంతోషించడం అంటే సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా దేవుని స్తుతిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో? మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ భాగాన్ని. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అందుకని మన ప్రభువుని మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము కూడా ఆయన్ని ఆరాధించు వారిగా ఉండాలి. తిరిగి 34వ కీర్తనలోకి వద్దాం. 34వ కీర్తన. ఈ అధ్యాయం అంతా ఇందాక ఎందుకు చదువుకోవాల్సి వచ్చిందంటే ఆ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. 34వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 34:2. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 20వ అధ్యాయంలో మాట ఉంది, కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయించుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. చదువు మా భాగం 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. మన దేవుని నామమును బట్టి మనము అతిశయపడాలి. ఆయన నామము సర్వశక్తి కలిగిన నామము. ఆయన నామము సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము. ఆయన నామము స్వస్థపరిచే నామము.
ఆయన నామము బాగు చేసే నామము, విడిపించే నామము, విమోచన కలుగజేసే నామము. ఆ గొప్ప నామం మనం కలిగి ఉన్నందుకు ఆ నామమును బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 9:23 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేన్ని బట్టి మనం అతిశయించాలంట? దేవుని పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలా? ఇక్కడ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అలాగే పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ ఆ మాట అంటాడు, నేను సిలువయందే అతిశయించదును అని అంటాడు. అంటే యేసు ప్రభువునందే మన అతిశయం ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 చదువమ్మా. అమ్మా 2 కూడా చదువమ్మా. 2 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. దావీదు భక్తుడు దానిని బట్టి ఆయన అతిశయపడుతున్నాడు. ఇక్కడ పౌరు భక్తుడు కూడా హెచ్చరిస్తున్నటువంటి మాట, శ్రమల యందును అతిశయపడే వారిగా ఉండాలని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు 11 చదువమ్మా. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి మనం పొందుకున్నామని మనకిచ్చిన సమాధానాన్ని బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలి. తిరిగి 34 వద్దాం. 34వ కీర్తన 34:3. 34వ అధ్యాయం 3వ వచనం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఆయన ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు. గుహలో ఉంటే ఆయనతో పాటు దాదాపు 400 మంది అక్కడ ఉన్నారు. ఆ భాగం మనకు బాగా అర్థం కావాలంటే 1 సమూయేలు గ్రంథం 21-22 ఆ అధ్యాయాలు చదివితే బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నేను ఒక్కడనే ఆరాధించడం కాదు, నాతో పాటు ఉండే వాళ్ళు కూడా దేవుని ఆరాధించాలి అనేది దావీదు యొక్క సంకల్పము. దావీదు నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. ఆయన నామాన్ని మనం గొప్ప చేయడం అంటే ఆయనను మనము ఆరాధించడము. ఆయన నామాన్ని గొప్ప చేయడం అంటే ఆయన స్తుతించడము. అంటే ఆయన చేసిన కార్యాలను మనము తలపోసుకొని అంటే గుర్తుకు తెచ్చుకొని ఆయనని మహిమపరచడము. 4వ వచనం 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములు అన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ దావీదుకి భయాలు చాలా ఉన్నాయి. దావీదుకే కాదు, మనకు కూడా, ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లవాడికి కూడా భయమే. ఇప్పుడు చిన్న పాప ఉంది, బుడ్డ పాప. ఆ పాప కూడా పడుకోబెట్టి వాళ్ళమ్మ పక్కకు పోయిందనుకో, కొంతసేపు ఉలిక్కి పడినట్టు లేస్తారు. అంటే ఆ పాప అంటే చిన్న పాపకు కూడా భయం అనేది తెలుస్తుంది. తర్వాత 1వ తరగతి పిల్లలను కూడా, అరే నువ్వు అక్కడ దాకా పోయారంటే నాకు భయం, నేను పోనాను అంటాడు. ఏం భయమో తెలియదు, కానీ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దావీదుకు కూడా ఆ భయమే. ఆయన అంటాడు,
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఇంకో శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఇంకా 6వ వచనంలో ఏమనుంది? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. అంటే ఇక్కడ కొన్ని విషయాలలోనూ మాత్రమే తప్పించేవాడు కాదు, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను, శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించను. అలాగే 19 కూడా చదువమ్మా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి ఆయన యెహోవా వానిని, అంటే భయాలన్నిటిలో నుంచి విడిపించేవాడుగా ఉంటున్నాడు, శ్రమలన్నిటిలో నుంచి విడిపించేవాడుగా ఉంటున్నాడు, ఆపదలన్నిటిలో నుంచి కూడా విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇది దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తన. ఇంకా 20వ వచనంలో కూడా మాట చూడమ్మా, చదువు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, అంటే ఆరోగ్యాన్ని కాపాడును, ఎముకలన్నిటినీ కాపాడును. అంటే మన ప్రభువు భయాలన్నిటి నుంచి తప్పిస్తాడు, శ్రమలన్నిటి నుంచి రక్షిస్తాడు, ఆపదలన్నిటి నుండి విడిపిస్తాడు, ఎముకలన్నిటినీ కాపాడుతాడు. అంటే కొన్ని విషయంలో మాత్రమే కాదు, అన్నిట్లో ఆయన మనల్ని సాటిస్ఫై చేయగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. 34వ కీర్తన 5వ వచనం. సరే 34వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం అమ్మా. 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించను అని అన్నప్పుడు సాధారణంగా అంటే దావీదుకనే కాదు, మనకైనా కొన్ని భయాలు ఉంటాయి. ఆపదలు గురించినటువంటి భయం, ఏమి జరుగుతుందో, ఏ ఆపద వస్తుందో అనే భయం ప్రతి మానవునికి ఉంటుంది. అందుకే దానికి జవాబుగా ఏమని రాయబడి ఉంది? 46వ కీర్తనలో 46వ కీర్తన 1వ వచనం చదువుమా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలమ్మా. ఆపద భయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? ఆయనను నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటే ఆయన మనకి సహాయం చేస్తాడు. అలాగే 20వ కీర్తనలో కూడా 1వ వచనంలో చూద్దాం. 20వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. అంటే ఆపదల్లో దేవుడు నేను నీకు తోడున్నాను అని చెప్తాడు. అంటే చెప్పడమే కాదు, తోడు ఉంటాడు, సహాయం చేస్తాడు. అంటే ఆపదల గురించిన భయంలో నుంచి తప్పిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరికి గతాన్ని గురించినటువంటి భయం కూడా ఉంటుంది. గతంలో నేను పలానా తప్పు చేశాను, ఆ తప్పుకి నాకు శిక్ష ఉంటుందేమో, అంటే నా భవిష్యత్తులో నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతుందేమో అనే భయాలు కూడా ఉంటాయి. దానికి అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నీ పాపములను ఇక నిన్నటికి నేను జ్ఞాపకం చేసుకోను అని అంటాడు. అంటే మన పాపాలకి ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తులో కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యమును బట్టి మన పాపాల నుంచి మనకి విమోచన కలిగింది. అంటే గతాన్ని గురించిన భయము మనకి ఉండకూడదు. అలాగే ఇంకా సాధారణంగా మరణ భయం కూడా ఉంటుంది. అయితే దేవుని పిల్లలకు మాత్రమే మరణ భయం అనేది ఉండదు. ఎందుకు మరణ భయం ఉండదు? ఎందుకు మరణ భయం ఉండదంటే ఆయన మరణాన్ని జయించాడు, మరణములను విరిచివేసినాడు, మరణము ఇక ఎన్నటికీ ఉండకుండా దానిని మృంగివేసినాడు. అంటే మరణ భయము మన నుంచి తొలగించబడింది. అంటే దేవుని ఎరిగినటువంటి వారికైతే మరణ భయం ఉంటుంది, చనిపోతే నేనేమవుతానో అని.
కానీ దేవుని ప్రజలకి మరణ భయం అనేది అసలు ఉండదు. ఇంకా భవిష్యత్తు గురించి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేనేమవుతానో, నన్ను భవిష్యత్తులో చూసేవాళ్ళు ఉంటారో లేదో, వృద్ధాప్యంలో నా పిల్లలు సహాయం చేస్తారో లేదో అనే భయాలు కూడా ఉంటాయి. ఆ భయాలన్నింటిలో నుంచి దేవుడు ఏమంటాడు, మన భయాలన్నింటినీ తొలగించేవాడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడుకుడి. అంటే మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. ఇంకా మానవులకి శత్రు భయం ఉంటుంది, ఒంటరిగా ఉన్నాననే భయం ఉంటుంది. దావీదుకు కూడా అదే శత్రు భయం వలనే ఇశ్రాయేలు దేశం నుంచి ఫిలిష్తియాకు వెళ్ళాడు. మళ్ళా అక్కడ ఫిలిష్తియాల ఈ సంఘటన జరిగిన తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ఉండకుండా, ఫిలిష్తియాలో ఉండకుండా ఆ గుహ దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఈ భయాలన్నిట్లో నుంచి నాకు విమోచన కలిగింది. 4 చదువు మళ్ళా 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించను. నాకు కలిగిన భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పించాడు కాబట్టి నేను ఆయనని ఆరాధిస్తున్నాను. అలాగే 6వ వచనం చదువమ్మా, 5 కూడా చదువమ్మా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా, ఎవరు వాళ్ళు? దావీదుతో పాటు 400 మంది అని అనుకుంటాం కదా, వాళ్ళు ఉన్నారని. వాళ్ళందరూ కూడా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. వాళ్ళు అంటే గుహ అనగా చీకటి అని అర్థం. ఆ స్థితిలో దేవుడు వాళ్ళకి ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ ఉన్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలు అన్నిట్లో నుండి రక్షించెను. అంటే భయాలన్నిట్లో నుంచి తప్పించాడు, శ్రమలన్నిట్లో నుంచి రక్షించాడు. ఇంకా ఆయన దావీదు విషయంలో అనేక మేలు చేశాడు. 8వ వచనం చదువుమ్మా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ, ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదువ ఉండదు. అంటే ఆయన గుహలో ఉన్నా కూడా ఆయన ప్రతి అవసరత తీర్చబడుతూ వచ్చింది. అందుకే ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. సరే, మిగతా భాగాన్ని బలవర్తమానంలో ధ్యానించుకుందాం. అంటే ఇక్కడ దావీదు విషయంలో దావీదుకి దేవుడు ఏం చేశాడో, ఏం మేలు చేశాడో స్తుతించాడు. అదే సమయంలో దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ పరిస్థితుల్లో ఉండి కూడా స్తుతించాడు. మరి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు స్తుతించాడని గుర్తు చేసుకున్నాము. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేబు దేవుని స్తుతించాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు శీల దేవుని స్తుతించారు. అంటే కీర్తనలతో ఆరాధించారు. అలాగే పౌలు భక్తుడు కూడా ప్రతికూల పరిస్థితుల్లో, శ్రమల్లో కూడా దేవుణ్ణి ఆరాధించాడు. మరి మనము వీరికున్న శ్రమల్లో మనకి ఏమీ లేవు, వీరికి ఉన్నంతగా శ్రమలు మనకు లేకపోయినా మరి మనం ఏం చేయాలి? మనం సంతోషంగా స్తుతించాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అనే మాట మనము చెప్పగలగాలి. ఆ చెప్పగలిగినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. అవును ప్రభువా, దావీదు విషయంలో దావీదుకున్న భయాలన్నిటి నుంచి తప్పించావు, మరి నా విషయంలో కూడా, నా భయాలలో కూడా నువ్వు తప్పించినావు, అందుకని నేను నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పాలి. అలాగే
శ్రమలన్నిట్లో నుంచి నన్ను రక్షించావు. అంటే శ్రమల్లో నుంచి నన్ను అంటే దావీదుకి వాళ్ళకున్నంత శ్రమలు కాకపోయినా మనకు కూడా శ్రమలు లేవని మనం చెప్పకూడదు కూడా. ఎందుకంటే మనకు తగ్గ శ్రమలు మనకే ఉంటాయి. ఆ శ్రమల్లో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే ఆయన ఆపదల్లో కూడా, ఆపదలన్నిట్లో నుండి దావీదును తప్పించిన దేవుడు మనకు కూడా ఆపదలు రానివ్వకుండా మనల్ని ఆయన తప్పిస్తూ కాపాడుతున్నాడు. అంతేకాకుండా ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. అంటే ఆయనను కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నాడు. కాపాడినందుకు మనం కృతజ్ఞతగా ఆయనని ఆరాధించే వారమై ఉందాం. అన్నారా అండి? ఒక చిన్న పాట పాడుకుందాం.